సంస్థలు ఆయన ఆస్తులు వేలం వేద్దామంటే కొనేవాడు దొరకలా. ఎందుకు? తనకు ఒక అండలేదు సామాజిక వర్గమో లేకపోతే వ్యవస్థ. అదే వాళ్ళు వీళ్ళని కట్టమంటే కట్టిపడేస్తారు. పెనాల్టీ ఏమన్నారు డబ్బులు కట్టిపడేస్తారు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఒకవేళ డబ్బులు లేవంటే కనుక ఇచ్చేందుకు బోల్డ్ అంతమంది ఉంటారు వీళ్ళకి. కాబట్టి ఏమీ కాదు. వాళ్ళ భాషలో చెప్పాలంటే, జగన్ భాషలో చెప్పాలంటే వాళ్ళు ఇంటర్వ్యూ కూడా బేకలేరు. అవును. కానీ ఒక రకంగా నేరం అంగీకరించినట్టు అవుతుందా రేపొద్దున్న? అంటే ఇటువంటి తీర్పు ఏమన్నా వస్తే ఇంకా అంటే ఆయన లేరు కాబట్టి, రామోజీరావు గారు లేరు కాబట్టి ఎవరి మీద చర్యలు తీసుకోలేవు అంటే, ఒకవేళ ఉంటే తీసుకుంటారు అని అర్థమా? అంతే కదా, ఉంటే తీసుకుని ఉండేవాళ్ళు. వాళ్ళు అంగీకరించేది ఏంది, వాళ్ళు అంగీకరించేది ఏంది? వాళ్ళు తప్పు చేశారని బ్యాంకు చెప్పేసింది అక్కడ, రిజర్వ్ బ్యాంకు. నేను మొదటే చెప్పాను, అసలు ఎక్కడా ఎందుకు, ఆయనే ఒప్పుకున్నాడు కదా. సంస్థ మూసేశాడంటే తప్పు చేశానని ఒప్పుకున్నట్టే కదా. మార్గదర్శి ఫైనాన్స్ మూసేశాడంటేనే తప్పు చేశానని ఒప్పుకున్నట్టే కదా. అదేమంటే దానికి ఒక కథలు లేరు, ఏదో వేధింపులు తట్టుకోలేక అని చెప్పేసి. వేధింపులు తట్టుకోలేక ఈనాడు మూసేయలేదే, ఈటీవీ మూసేయలేదే, లేకపోతే ప్రియాపచ్చలు మూసేయలేదే, మార్గదర్శి ఫైనాన్స్ మూసేయలేదే, లేకపోతే అలాగే కళామందిర్ ఏదో ఉంది కదా, కళాంజలిను, అదేం చేయలేదు కదా. అవన్నీ నడుస్తున్నాయి కదా. రామోజీ ఫిలిం సిటీ ఏం మూసేయలేదు కదా. ఇదొక్కటే ఎందుకు మూసేశారు? ఇది రూల్స్కి విరుద్ధంగా ఉందని వాళ్ళే ఒప్పుకున్నారు అక్కడే. ఇట్స్ ఎనఫ్. ఆ రోజున రామోజీరావు గారు ఒప్పుకోబట్టినే మూసేశారు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ అవును అది తప్పు అని తేల్చింది. మధ్యలో తేడాల్లా కోర్టులో వచ్చిన తీర్పు. అసలు దాని మీద విచారణే జరపకుండా ఆ డబ్బులు వాళ్ళు వెనక్కి ఇచ్చేశారు కదా, ఇంకెందుకు లేని కేసు క్లోజ్ చేయడం, అవతల ఉన్న ఉండవల్లి మాట అనకుండా. రేపు 28వ తేదీ వాయిదా వేశారు కాబట్టి ఒకవేళ కోర్టు తీర్పు మీద ఆధారంగా రిజర్వ్ బ్యాంక్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అంటే చిట్స్ సంబంధించి ఏమన్నా? ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఏం చర్య తీసుకోవాలో ఆల్రెడీ ఉంది. ఎంతకాలం తీసుకోవాలి వాళ్ళు? అవును. ఎందుకని? అదే ఇంకొకటి మీద అయితే చర్య తీసుకుంటారు కదా. ఆ శక్తి అది, దట్ ఈస్ ద పవర్.